తెలంగాణలో గ్యాస్ కొరతపై స్పందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో గ్యాస్ కొరత నేపథ్యంలో రేపు చీఫ్ సెక్రటరీతో పాటు ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు, సివిల్ సప్లై అధికారులతో రివ్యూ మీటింగ్ జరపనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్కు తగ్గట్టు గ్యాస్ సిలిండర్ల సప్లై లేకపోవడంతో కొంతవరకు కమర్షియల్ సిలిండర్ల కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దానిని అధిగమించేందుకు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మేము సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై ఉంది, 14% కమర్షియల్ సప్లై ఉంది. ఈ 86% డొమెస్టిక్ సప్లైకి ఇప్పటివరకైతే ఇబ్బంది లేదు. కమర్షియల్ సప్లైలో అక్కడక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. రేపు నేను, చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అందరినీ, సివిల్ సప్లై శాఖ ఒక రివ్యూ మీటింగ్ పిలిచి వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద పొజిషన్, వాట్ ఈస్ ద షార్టేజ్, ఈజ్ దర్ ఎనీ షార్టేజ్, దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మరి ప్రజల ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుకు పోవాలనో వేర్ ఎగ్జామిన్ సిచ్యువేషన్.